సో పాస్టర్ అభినయ్ పై దాడి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. తనపై దాడికి మతానికి ఎటువంటి సంబంధం లేదంటున్నాడు అభినయ్. ఇక ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే తనపై దాడి జరిగిందంటున్నాడు. కోలుకున్న తర్వాత పాదయాత్రని మళ్ళీ కొనసాగిస్తానంటున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. గతంలో కొందరు దాడి చేసేందుకు ట్రై చేశారు నాపైన, అందుకే ముందస్తుగా ఒక వీడియో తీయమని నేనే చెప్పాను. భరోసా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన అభినయ్ దర్శన్ పాదయాత్ర చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలు తిరుగుతున్నాడు. అయితే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తన పాదయాత్ర చేస్తున్నానంటున్నాడు అభినయ్. యాత్రలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఆయన. అయితే అభినయ్ పైన బీరు సీసాలతో దాడి చేశారు 6 వ్యక్తులు. దుండగుల దాడిలో అభినయ్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. చెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆయనకి చికిత్స కొనసాగుతోంది. సో ఆయన ఒక పాదయాత్ర ఒక్కరోజు కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడంతో కొంత ఆయన కార్కి రిపేర్ ఉంది. ఆ కార్ రిపేర్ చేసుకోవడం కోసం ఆ మండల కేంద్రానికి వెళ్తున్నారు. ఆ గ్రామంలో నుంచి మండల కేంద్రానికి వెళ్తుంటే మార్గ మధ్యలో అటవీ ప్రాంతం లాంటి ప్రాంతాల్లోనే ఆయన కార్ని అడ్డగించి కారు పైన కొంతమంది వ్యక్తులు అటాక్ చేసి కారు అద్దాలు ధ్వంసం చేసి అభినయ్ని బయటికి లాగి ఆ చెట్ల మధ్యలో పడేసి ఆయన పైన చాలా భయంకరంగా దాడి చేశారు కొంతమంది వ్యక్తులు అని చెప్పి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆర్టీవీతో అభినయ్ దర్శన్ మాట్లాడుకొచ్చారు. అభినయ్ దర్శన్ ఏం మాట్లాడారు చూద్దాం. ఈరోజు కేవలం విశాఖ జిల్లాలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అభినయ్ దర్శకి ఇప్పుడు జీకే వీధి మండలం మొండిగడ్డ అట్లాగే జెరిలా ప్రాంతంలో నిన్న అనూహ్యంగా దాడి జరిగింది. ప్రస్తుతానికి అతను ప్రాణాపాయ పరిస్థితి నుంచి కోలుకుంటున్నారు. ఇది ఒక రకంగా మంచి పరిణామంగానే మనం భావించవచ్చు. దర్శి ఉన్నారు, ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అభినయ్ గారు, అదే ఒక రకంగా దేవుడి దయ కావచ్చు, మీ కుటుంబం దయ వల్ల ప్రాణాపాయ పరిస్థితి నుంచి మీరు బయటపడ్డారు. ఎట్లా జరిగింది? ప్రస్తుతానికి మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉందండి. 2D ఒకటి జరగాలి. అంటే లాస్ట్ 3 years బ్యాక్ నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి 2 స్టంట్స్ పడ్డాయి. సో గుండెల మీద, చెస్ట్ మీద వాళ్ళు తన్నారు. అది ఎక్కువ చెస్ట్ పెయిన్ వస్తుంది. దానివల్ల 2D ఎక్కువ తీసుకోమని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తాను. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఎక్కువ మాట్లాడించడం కూడా కొంత ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది ఉంది. నిన్న ఎట్లా సార్ దాడి జరిగింది? అంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? నేను కార్ డ్రైవ్ చేస్తున్నానండి. నాతో పాటు 2 ఉన్నారు, మొత్తం 3. సో మేమున్న నీరుతోటిపాలెం నుంచి స్టార్ట్ అయ్యాము చింతపల్లికి. స్టార్ట్ అయిన ఒక 1 kilometer వెళ్ళాము అంతే. అక్కడ సడన్గా వాళ్ళు బైక్స్ ముందు ఆపేసి గుడ్లు విసిరారు. నేను గుడ్లు విసిరంగానే లూప్ లైన్లోకి రైట్ తీసుకున్నాను. చిన్న రోడ్డు ఉంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళు రాళ్ళు తీసుకుని వెంటబడి అద్దాలు పగలగొట్టడం మొదలుపెట్టారు. సో నేను చెట్లలోకి కొనిచ్చి అక్కడ కారు ఆగిపోయింది. అన్లాక్ చేసుకుని దిగేలోపే చేతులు పట్టుకుని లాగేశారు. నేను అట్లే బోర్లో పడ్డాను. పడిన తర్వాత లాక్కెళ్ళిపోయారు. లోపల లాక్కెళ్ళిపోయి 4 రౌండప్ చేసి నన్ను గాజు ముక్కలు ఉంటుంది కదా, బీర్ బాటిల్, దాంతో ఇక్కడ బలంగా పొడిచాలని చూశారు. కానీ నేను ఇలా సైడ్ తిరిగేసరికి గీసుకుపోయింది. అప్పుడు లెఫ్ట్ థైకి పొడిచారు, తర్వాత ఇక్కడ పొడిచారు, బ్యాక్ సైడ్ పొడిచారు. ఇలా చిన్న చిన్నవి అయ్యాయి. ఆలోపే ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు మధ్యాహ్నం 3:30 ఆ టైంలో బయలుదేరుతున్నారు. అది చూసి అక్కడికి రావడంతో వాళ్ళు ఎస్కేప్ అయి పారిపోయారు. మీరు కూడా వీడియోలో చూసారు కదా, వాళ్ళు గ్లౌజులు వేసుకోవడం, కాళ్ళకి కొన్ని గ్లౌజులు, అంటే ఇవన్నీ ఒక ప్రీ ప్లాన్డ్ వ్యవహారంగా అనిపిస్తుంది. పక్కాగా ప్రీ ప్లాన్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు లాస్ట్ 1 week క్రితం కూడా కంటిన్యూస్గా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అది కూడా ఒకటే నెంబర్ నుంచి. అది మా పాడేరు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి, నీరుతోటపాలెం విడిచి వెళ్ళిపోమని, సమస్యలు మాట్లాడడానికి నువ్వు కడపవాడివి, నీకేం పని అని చెప్పి వస్తున్నాయి. సో ఆ రిలేటెడే ఈ దాడి అనుకుంటున్నానండి నేనైతే. ఏ అంశాలు ఎక్కువగా మీ దృష్టికి వచ్చాయంటే, ఇప్పుడు ఒకే నంబర్ నుంచి మీ ప్రాంతం అంటే అల్లూరు జిల్లా విడిచిపెట్టండి అని అంటున్నారని మీరు చెప్తున్నారు. అంటే ఏ కారణంగా ఇట్లాగా బెదిరించే అవకాశం ఉంది? అంటే అక్కడ ఉన్న స్థానిక సమస్యలు అయితే మంచినీరు, రోడ్లు, అట్లాంటి అంశం మీద పోరాటం చేస్తే ఎవరు అభ్యంతరం తెలిపే అవకాశాలు ఉండవు. ఎందుకు ఇట్లా జరిగింది అని? సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాడేరు నియోజకవర్గంలో 5 మండలాల్లో ఏ గ్రామంలో కూడా మినిమం సదుపాయాలు కూడా లేవండి. ప్రతి గ్రామంలో నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీ బిల్డింగులు లేవు, బాత్రూములు లేవు, ఏవి మినిమం సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి నాకు బాధ వేసింది, గుండె రగిలిపోయి ఈ సమస్యలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను పోరాటం మొదలు పెట్టాను. అది వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, లేదంటే ప్రెసెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది అయిందో సిగ్గైందో తెలియదు. కానీ
సో సమస్యల్ని వెలికి తీస్తున్నాడన్న ఆలోచనతో నన్ను వెళ్ళిపోమని చెప్పారు. సార్ మీ వైఫ్ మాటలు కూడా మీరు వీడియోలో విన్నారు, కొంత ఆందోళన చెందుతున్నారు. ఆమెతో పాటు చాలా మంది మీ అభిమానులు ఉంటారు, ఫ్రెండ్స్ ఇట్లాగా. నెక్స్ట్ కంటిన్యూ చేసే ఆలోచన ఉందా మీ ఆ, పాదయాత్ర కావచ్చు ఇట్లాగా, లేకపోతే ఈ అంశం మీద ఎట్లాగా నెక్స్ట్ ప్రజలకు ఏం చెప్దాం అనుకున్నారు? తప్పకుండా కంటిన్యూ చేస్తానండి. నేను ఒక రికవర్ అవుతుంది 4-5 days లో. కాల్ ఒకటే కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇది విరమించుకునే ప్రసక్తి లేదు, నేను ముందుకు వెళ్తానండి. సార్ అల్లూరు జిల్లాలో ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అంటే ఇక్కడ ట్రైబల్స్ కదండి, బాగా వెనకబడ్డ ప్రాంతం అని నేను అడుగు పెట్టాను. అడుగు పెట్టిన తర్వాత సమస్యలు విపరీతంగా కనిపించాయి. అంటే ఏ నియోజకవర్గంలో ఇంత లోటు ఉండదు కాబట్టి ఈ ప్రాంతం మీద నేను పోరాటం జరుగుతుంది. సార్ ఎక్కువగా చూసుకుంటే ఈ అంశం అంటే మీకు మీద దాడి జరుగుతున్నప్పుడు కొందరు వీడియో తీశారు, అంటే మీ ఫ్రెండ్స్ అట్లాగా. అంటే ఎందుకు అట్లా వీడియో తీశారు? అంటే జనరల్గా ఒక దాడి జరిగితే ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ పారిపోవడం కానీ జరుగుతుంది. దాడి అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు గైడ్ చేశారా, ఏదైనా ఇష్యూ జరిగితే మనకు జరిగే అవకాశం ఉంది అట్లా? యాక్చువల్లీ నా మీద గతంలో కూడా ఒకసారి ఇట్లాంటి ఇష్యూలో జరిగిందండి, చిన్నది. మేము ఎప్పుడూ కూడా ఎలా ప్రిపేర్డ్గా ఉంటామంటే, మా కారులో డిక్కీలో అదేంటి ప్రొటెక్షన్ గా పై ఇది చెక్క వికెట్స్ అవి ఉంటాయి ప్రొటెక్షన్ కోసం, ఏమైనా దాడి చేస్తారు మనం. ప్రవీణ్ పగడాల గారు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మేము మా సేఫ్టీ మేము ఉంటాము. తర్వాత ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రికార్డెడ్ గా ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి మేము ముందే మాట్లాడుకుంటాం. ఏదన్నా ఎవరైనా సడన్ గా అటాక్ చేస్తే వీడియో తీయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు సువార్థికుల మీద ఎక్కడ దాడి జరిగినా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీస్తుంది. ఎందుకంటే బయటికి రావాలి కదా, ఎవరు కొట్టారు ఏంటి ఇట్లా జరిగింది అన్నది. సో దానికోసం వీడియో తీశాను. ఓకే సార్, ఓవరాల్గా మీ పేరెంట్స్ కావచ్చు లేకపోతే వైఫ్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు? మీ ఆరోగ్యం గురించి ఎంతో కొంత ఆందోళన చెంది. ఆరోగ్యంగానే ఉన్నానండి, దేవుని కృప. నా కోసం ప్రార్థన చేసిన లక్షలాది మందిని బట్టి సేఫ్గా ఉన్నాను. చంపాలని చూశారు కానీ తప్పించాడు దేవుడు నన్ను చావు నుంచి. సో నా ఆలోచనలో, నా ప్రయత్నంలో, నా పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకోవటంలో యథావిధిగా నేను ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నానండి. ఇది మతపరమైన అంశమేనా ఈ దాడి? అస్సలు మతపరమైన నేను ప్రస్తావన నా పాదయాత్రలో కానీ ప్రసంగాల్లో కానీ మతం అసలు క్రైస్తవ్యం అన్న పదాన్ని నేను ఎప్పుడు వాడలేదు, ఎక్కడ వాడను కూడా. అంటే మీ ఆలోచన అంతా ప్రజలు, మౌలిక సదుపాయాలు, వాళ్ళ హక్కులు, ఇట్లాంటి అంశమే మీకు ప్రాధాన్యత? ప్రతి పౌరుడి కొరకు, ప్రతి పేదవాడి కొరకు, ప్రతి సామాన్యుడి కొరకు నేను పోరాడుతున్నాను కానీ కులం మతం నేను చూడలేదు. ఇది వాస్తవానికి ఒక ఆవేదనకరమైన అంశం. ఒక రకంగా ప్రజల కోసం పోరాటం చేస్తాను. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే వారికి మినిమం ఫెసిలిటీస్ అంటే మంచినీరు కావచ్చు, లేకపోతే రోడ్లు, ఇట్లాంటి అంశాలు లేవు. అందుకోసమే తాను ఆ ప్రాంతానికి వెళ్ళాను. ప్రస్తుతానికి దాడి నుంచి బయటపడ్డాను, నిందితులను పోలీసులు పట్టుకుంటారన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మరోవైపు చూసుకుంటే కాస్త కోలుకున్న తర్వాత యథావిధిగా తన పాదయాత్ర కొనసాగించి ఏ లక్ష్యంతో పార్టీ పెట్టానో అదే లక్ష్యంతో కొనసాగుతానని, అలాగే కుటుంబ సభ్యులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇది మతపరమైన అంశం కాదని కూడా ఆయన చెప్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.